పైకెత్తేయాలి, అసలు ఏం చేశారు శభాష్ అని అనిపించుకోవాలని ఒక ఆతృతలో మరి చేశారేమో తెలియదు. కానీ కేవలం 6 రోజుల్లోనే ఏదైతే ఉందో ఆ పరీక్షని, ఎగ్జామ్ పేపర్స్ని కరెక్షన్ చేసి వాటికి మార్క్స్ వేయాలన్న ఒత్తిడితో ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగిందంట. కేవలం 22 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం, ఆ ఫలితాల్లో అవకతవకలు వచ్చి బాగా రాసినటువంటి విద్యార్థులు, మెరిట్ కలిగినటువంటి విద్యార్థులు, అన్ని సబ్జెక్టుల్లో 90కి పైకి వచ్చినటువంటి 90 పైగా మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం, వాళ్ళకి అనుమానం వచ్చి మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకోవడం, ఇవన్నీ కనుక చూస్తే ఎలా ఉందంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా 60% మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారంటే అసలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. 60% ఆఫ్ స్టూడెంట్స్, అందులో 11,000 మంది దాకా, అంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో 1,15,000 మంది పైగా విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో అందులో 11,000 మంది ఇప్పటిదాకా పాస్ అయినట్టుగా, అంటే పాస్ అవ్వడం అంటే ఏదో ఒక 2-3 మార్కులు లేకపోతే 5-6 మార్కులు వ్యత్యాసం కాదండి. దాదాపు 50-60 మార్కుల వరకు వ్యత్యాసం ఉన్నటువంటి, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం మీడియా ఛానల్స్లో చూసాం, న్యూస్లో కూడా. వైఎస్ఆర్ జిల్లాలో కానీ, బాపట్ల జిల్లాలో కానీ వాళ్ళకి సోషల్లో ఒక పాపకి అన్నిట్లో 90 అబోవ్ వచ్చాయి. 96, 95, 94 అన్నిట్లో బాగా వస్తే ఒక సోషల్లో 23 మార్క్స్ వచ్చాయి, ఫెయిల్ అని చెప్పేసి రావడంతో వాళ్ళకి డౌట్ వచ్చి రీవాల్యుయేషన్ కట్టుకున్నారు. మరి ఆ పాపకి రీవాల్యుయేషన్ అయిన తర్వాత 96 మార్క్స్, 94 మార్క్స్ వచ్చాయి. అంటే చూడండి, అంటే వీళ్ళ తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయంటే, మరి ఉపాధ్యాయుల తప్పిదాలా లేకపోతే ఏంటి అని చెప్తే ఉపాధ్యాయ సంఘాలు ఏమంటున్నారు, మాకు వచ్చినటువంటి ఒత్తిడి వల్ల మేము ఈ విధంగా ఆ ఒత్తిడిలో కొన్నిటికి మార్కులు వేయకపోవడము, మార్కుల్ని క్యాలిక్యులేట్ చేయకపోవడము ఇలా జరిగాయని చెప్పేసి వాపోతుంది. ఏదేమైనా